హాయ్ అండి, మా వినాయకుడిని ఇవాళ నిమజ్జనం అయితే చేసేస్తున్నాను. మన తోటలోకి అయితే బుజ్జి వినాయకుడు అయితే వచ్చేసాడు. మనం తోటంతా కూడా చక్కగా తిప్పి మన తోటని వినాయకుడికి చూపిద్దాము. అలానే మన బుజ్జి రిక్షా అయితే రెడీ అయిపోయింది, చక్కగా అలంకరించాను. ఇదిగోనండి మా చిట్టి అయితే రెడీ అయిపోయింది. ఈ గౌన్ ఎలా కుట్టానో మీకు ఒక వీడియో చేశాను చూడండి. అలానే 3 సంవత్సరాల నుంచి మన సైకిల్ అయితే చాలా బాగుందండి. వినాయకుడి నిమజ్జనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఊరేగింపుగా మన తోటంతా తిప్పటానికి వినాయకుడికి సైకిల్కి కొంచెం రెడీ చేద్దాము. నా దగ్గర ఫ్రెండ్షిప్ డే తాళ్ళు ఉన్నాయండి, వాటితో రబ్బర్ బ్యాండ్లతో డెకరేషన్ అయితే చేద్దాము. మన చిట్టి చక్కగా రెడీ అయింది కదా, మరి సైకిల్ కూడా రెడీ చెయ్యాలి కదా. నేనైతే ఇలా అందంగా రెడీ చేశానండి. ఏమీ లేదండి, 4 ఫ్రెండ్షిప్ డే తాడుల్ని చక్కగా రెడీ చేసేసాం. వినాయకుడిని ఊరేగింపుకి మా సైకిల్ కూడా రెడీ అయిపోయింది. మీ అందరూ రెడీయేనా? అయితే ఆలస్యం దేనికి, మరి ఇంకా వెళ్దామా? మా చిట్టి కూడా రెడీ అయిపోయింది. తొందరగా మనందరం మన బుజ్జి తోటకి వెళ్ళిపోదాం. చిట్టి వచ్చేయి, మరి వెళ్ళిపోదాం. వచ్చేస్తున్నా, నేనైతే ఎప్పుడో రెడీ అయిపోయా. మీరే ఆలస్యం, వెళ్ళిపోదామా? అయితే పదండి, మరి రండి ఫ్రెండ్స్, మీరు కూడాని. మా చిట్టి వెళ్ళిపోతుంది. మనందరం వినాయకుడి నిమజ్జనానికి వెళ్ళి ఊరేగింపు చేసి ఆటలు పాటలు పాడి వినాయకుడిని చక్కగా సాగనంపుదాం. రండి, మరి నేనైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నా. మీరందరూ పరుగున రండి. ఇదిగోనండి వినాయకుడికి మన చిట్టి అయితే చక్కగా నడుపుకుంటూ వస్తుంది. మనం బుజ్జి తోటంతా తిప్పి మనం ఊరేగింపుగా వెళ్దామా? జై జై వినాయక లంబోదర, జై జై. మా బుజ్జి వినాయకుడు మా తోటంతా తిరిగి మా తోటనంతా చూసి చక్కగా ఆశీర్వదిస్తున్నాడండి. వినాయక, మా తోట ఇది, నీకు పెట్టిన పువ్వులన్నీ కూడా ఇక్కడేవే తండ్రి. మేము ఇక్కడ 15 రకాల పువ్వుల్ని ఆకుల్ని కోసి నీ పూజకైతే ఉపయోగించినవి ఇక్కడి నుంచే తెచ్చాను. చూడు, మా తోటలో పువ్వులు ఎంత బాగా పూస్తున్నాయో, మిమ్మల్ని పలకరిస్తున్నాయి వినాయక. మనం ఇంకా చాలా తోటలు ఉన్నాయి, చూపిస్తాను రా. ముందుగా మనం కృష్ణయ్య దగ్గర నుంచి కృష్ణయ్యను చూసి కృష్ణయ్యతో చెప్పి వెళ్దాం. కృష్ణయ్య బృందావనంలో చక్కగా గోపికలతో ఆడుకుంటున్నాడు. వెళ్దామా వినాయక? వెళ్దాం. రండి ఫ్రెండ్స్, వస్తున్నారా? మేమైతే వెళ్ళిపోతున్నాము, మీరు తొందరగా మా వెనక పరుగున రండి. ఇదిగో వినాయక, మా కృష్ణయ్య బృందావనంలో గోపికలతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. వినాయక, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి నుంచే నీ పూజకి పత్రిలు అవి ఇచ్చారు. ఇగో రావి చెట్టు, మర్రి చెట్టు, ఇవన్నీ. ఇవేమో మన తోటలో ఉన్న టమాటా తోట. ఈ తోటలో టమాటాలు చాలా బాగా కాస్తాయి. అలానే మనకి నీకు పూజకి ఇచ్చిన పళ్ళు ఫలాలు ఈ చెట్లువే. చూసారా, బత్తాకాయలు నీకు బాయ్ చెప్తున్నాయి. చూడు, బాయ్ తల్లులు. మీ అందరికీ మా వినాయకుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. మీరందరూ వచ్చే సంవత్సరానికి బాగా కాసి వినాయకుడికి పువ్వులు పళ్ళు ఇవ్వండి. ఇప్పుడు మేము చక్కగా ఇదిగోనయ్యా, నీకోసం తామర పువ్వు ఎంతో చక్కగా కష్టపడి పూసి ఇచ్చింది. ఈరోజు వరకు నీ నెత్తి మీద గొడుగుగా ఉపయోగపడింది. ఇప్పుడే రేఖలు రాల్చింది కదా. అలానే మన కనకాంబరం తోటకి కూడా బాయ్ చెప్తున్నాం. బాయ్ కనకాంబరం. ఈ పువ్వులన్నీ కూడా నీకు పూజకి చాలా పువ్వులైతే ఇచ్చింది. అలానే తులసి, మీకు సంవత్సరానికి ఒక్కసారే నువ్వు అవకాశం ఇచ్చావు కదా. ఈ తులసి అంతా కూడా నీకు పూజకి చాలా ఉపయోగపడి. కృష్ణయ్య బాయ్ మరోసారి. మేమందరం చక్కగా నీకు వినాయకుడిని చేయటానికి పసుపు నీకు పూతగా ఉపయోగపడింది. ఈ పసుపే, ఈవిడే మనకి పసుపు అయితే ఇచ్చింది. బాయ్ పసుపు తల్లులు. మీకు వినాయకుడు పత్రిగా ఉపయోగపడే దానిమ్మ చెట్టు, ఈ దానిమ్మ చెట్టు కూడా నీ పూజకి కొన్ని పత్రిలు అయితే ఇచ్చింది.
ఇలా మన తోటలో 15 రకాల వరకు ఈ తోటలో పువ్వులు పత్తిర్లు నీ పూజకు ఉపయోగించుకున్నామయ్యా. చూసారా, మనం చెరువుకైతే వచ్చేసాము. ఇక మా బుజ్జి తోటకి అంతకి కూడా దీవించు తండ్రి. చూశారు కదా, పూజకి ఉపయోగపడే ప్రతి పువ్వుకి కూడా వినాయక మా తోటలోని పువ్వులన్నీ మీకు వెల్కమ్ చెప్పాయి కదా, అందరికీ ఆశీర్వదించండి. మా తోటలో పువ్వులు వచ్చే సంవత్సరానికి ఎక్కువ పువ్వులు పుయ్యాలని, నీకు వెల్కమ్ చెప్పాలని. ఇక వెళ్ళి రావయ్యా, వెళ్ళి మనీ సంవత్సరం తొందరగా రా. చిట్టి, నీకు ఇంత కంగారు ఏంటి, ఇంత తొందర ఏంటి, ఆగొచ్చు కదా, అంత స్పీడ్ నీకు పనికి రాదు. వినాయకుని చక్కగా స్మూత్గా అందంగా మనం పంపించాలి. నీ బొగ్గట్టుకుని గిల్లేస్తాను, నీకు అస్సలు భయం లేదు, కుదురుండు. వినాయక చక్కగా వెళ్ళి అమ్మా నాన్నల్నే నేను అడిగానని చెప్పు. నువ్వు మనీ వచ్చే సంవత్సరం ఇంతకంటే రెట్టింపుగా మా తోటలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే మా ఫ్యామిలీ సభ్యులందరినీ కూడా చల్లగా కాపాడవయ్యా. చల్లని ఈ గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్ళి మీ అమ్మ నాన్నల దగ్గరికి చేరుకో. వచ్చే సంవత్సరం ఇంతకంటే రెట్టింపుగా మా తోటలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వినాయకుడికి అభిషేకంలా మన ఈ నీళ్ళు ఎంత చక్కగా గంగమ్మ తల్లి వస్తుందో చూడండి. చూడటానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అక్కడ కైలాసగిరిలో మన శివయ్యకు గంగమ్మ తల్లి ఎలా అయితే అభిషేకం చేస్తుందో నాకు అలా అనిపించిందండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇలా 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ నిమజ్జనం అయితే చేయటం జరుగుతుందండి. ఇలానే పసుపు వినాయకుడు మనం 15 రకాలు బయట నుంచి తెచ్చినవి, ఒక 3 రకాలు 18 రకాల పత్రిలతో మనం ఈ కోనేరుని అయితే నింపామండి. ఈ నింపిన నీళ్లు 3 రోజుల తర్వాత మనం మన బుజ్జి తోటకి ఉపయోగించుకుందాం. అలానే మా చిట్టి కూడా తానం అయితే చేసేస్తుందండి. మనం సైకిల్ని కూడా కడిగేస్తున్నాము. ఇక మనం తిరిగి ప్రయాణం బయలుదేరదామా? అయితే మా చిట్టి అయితే ఇంకా తానం చేయలేదండి. ఇలా ఒక 3 మునగలు మునిగి సైకిల్ మీద ఎక్కి కూర్చుందండి. ఆవిడ ఇక నడపదట, మనమే తీసుకుని వెళ్ళాలట. చూసారా, మన సైకిల్ కూడా చక్కగా స్నానం చేసేసింది. కొన్ని నీళ్ళు అయితే పోసేసుకుందాము. అందరం కూడా కొన్ని నీళ్లు చిమ్ముదాము. మన తోట కూడా శుద్ధి అవ్వాలి. ఈ నీళ్ళని మన తోటకి ఉపయోగించుకుందాం. ఈ పూజా ఫలమంతా కూడా మన బుజ్జి తోటలోనే ఉండాలన్న చిన్న స్వార్థంతో ఇవన్నీ కూడా నేను ఇలా చేసుకుంటానండి. ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తూ ఉన్నాను. అలాగే అరటి మొక్కలు అటు ఇటు మనం నిలబెట్టాం కదండి, ఆ అరటి మొక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇందులో వేసేసుకుంటే పువ్వులు పుయ్యాలి, కాయలు కాయాలి అన్న వాటికి ఈ నీళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయండి. నేను ఇలా మూత పెట్టి 3 రోజుల తర్వాత మొక్కలకైతే ఇచ్చేసుకుందాము. వినాయకుడికి పూజించిన పూజా ఫలం మనకి మనందరికీ మన ఫ్యామిలీ అందరికీ దక్కాలని ఆలోచనతో నేను 3 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నానండి. చక్కటి ఈ నీళ్ళు మన మొక్కలకు ఉపయోగించుకుందాము. నేను ఉపయోగించేటప్పుడు మరో వీడియోలో మా బుజ్జి తోట ఛానల్లో చెప్తానండి. ఇదేనండి ఇవాళ నిమజ్జనానికి నేను చేసిన పద్ధతి. మీకు నచ్చిందా పిల్లలో? అయితే ఇక మనం ఇంటికి బయలుదేరదామా? చూశారు కదండి, మన తోటలో నిమజ్జనం చేయటానికి కారణం ఏంటంటే పసుపు. మనం 18 రకాల పత్తిర్లు అయితే మనం ఉపయోగించామండి. ఆ పత్తిర్లన్నీ నీటిలో నాని వాటికి ఉన్న పోషకాలన్నీ నీటిలోకి వచ్చి మన మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. పూర్వం ఇలానే మంచినీళ్ళు కాలువల్లో చెరువుల్లో తాగేవారు నీళ్ళు. ఆ నీళ్ళు అందరికీ ఆరోగ్యంగా, పక్షులు జంతువులు అన్నీ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఆనవాయితీ పెట్టారని నాకు మా పెద్దలు చెప్పారండి. అయితే మన బుజ్జి తోట ఈ అదృష్టాన్ని పొందాలన్న ఉద్దేశంతో నేను మన తోటలో నిమజ్జనం చేయటం జరిగింది. 4 సంవత్సరాల నుంచి కూడా నేనే వినాయకుడిని తయారు చేసుకోవటం, పసుపు వినాయకుడితో మట్టి వినాయకుడితో పూజించుకోవటం, ఆ నీళ్ళు అవన్నీ మన తోటలో ఉన్న ఒక సరస్సులో నిమజ్జనం చేయటం. నిమజ్జనం చేశాక ఆ నీళ్లు 3 రోజులు ఊరనిచ్చి ఆ నీళ్ళని మొక్కలకి ఇవ్వటం చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి. అటు పురుగులకి పోతాయి, ఇటు పోషకాలు వస్తాయి.
2 అరటి చెట్లు వేసాం కదండి, 2 అరటి చెట్లు కూడానండి పువ్వులు పుయ్యాలి అనుకున్న వాటికి ఆ నీళ్లు వేస్తే విపరీతమైన పువ్వులు పోస్తాయండి, కాయలు కాస్తాయి. ఇది ఆ వినాయకుడు పూజా ఫలమంతా మన తోటకి దక్కాలన్న చిన్న స్వార్థంతో నేను ఈ వినాయకుడిది నిమజ్జనం అయితే మన తోటలోనే చేస్తున్నానండి. అయితే స్పీకర్ సౌండ్ వల్ల వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. మరి నాకు ఈ 9 రోజులు ఇంతే. మరి ఇదేనండి ఇవాళ వీడియో. మా బుజ్జిదల్లు అయితే రిక్షా ఎక్కేసింది, ఇక మేము వెళ్తామండి. సర్వేజన సుఖ్నో భవంతు. బాయ్ బాయ్.